వృద్ధులు కలలు కంటారు అన్నావు. అంచె దినాల్లో ఉన్నాం ప్రభువా. అదే సమయంలో అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభువా. మోసము పెరిగిపోతూ ఉన్న దినాల్లో ఉన్నాము నాయనా. భ్రష్టత్వము పెరిగిపోతూ ఉన్న దినాల్లో ఉన్నాము ప్రభువా. అబద్ధ బోధలు పెరిగిపోతూ ఉన్న దినాల్లో ఉన్నాము నాయనా. దెయ్యాల బోధలు పెరిగిపోతూ ఉన్న దినాల్లో ఉన్నాము నాయనా. అపవిత్రత పెరిగిపోతూ ఉన్న భయంకరమైన దినాల్లో ఉన్నాము తండ్రి. ఈ భయంకరమైన దినాల్లో అంచకాల అభిషేకము మాకు కావాలి. నీకు లోబడి నిన్ను సేవించి నిన్ను ఆరాధించే ఉన్నతమైన మీ అభిషేకము మాకు కావాలి నాయనా. చేరి వచ్చిన అందరితో మీరు మాట్లాడండి నాయనా. పరిశుద్ధాత్మదేవా, నీవు సర్వ సత్యములోనికి నడిపిస్తానని వాగ్దానము చేశావు నాయనా. మమ్మల్ని సర్వ సత్యములోనికి మీరు నడిపించండి. మందరితో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు ఎంత బలమునైనా, ఎంత ధైర్యమునైనా, ఎంత ఆరోగ్యమునైనా సహాయము చేయండి నాయనా. యేసయ్యా, అందరితో మాట్లాడండి. సమస్త మహిమ మీకు కలుగునుగాక. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు చాలామంది వచ్చారు. మీటింగ్స్ చివరి రోజైనా ఎంతమంది వస్తారనుకున్నాం, కానీ మన సంఘంలో మరి చాలామంది ఈరోజు యొక్క ఆరాధనలో పాల్గొన్నారు. మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు మనం చదువుకున్న వాక్యము కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. దేవునికి మహిమ కలుగునుగాక. అతిశయించువాడు ఏం చేయాలంట? అతిశయించువాడు అతిశయించువాడు ఏముంది అక్కడ? అందరూ చదవండి ఒకసారి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో మనము కేవలము ప్రభువునందు మాత్రమే అతిశయించాలి. ప్రభువునందు కాకుండా మరి దేని యందు కూడా అతిశయించుట వ్యర్థమే. పౌలు గారు కొరింథీ ప్రాంతంలో 18 నెలలు సేవ చేశారు. ఆయన అనేక మందిని ప్రభువు వైపుకు నడిపించారు. ఆయన సామాన్యంగా ప్రభువులోనికి రాకముందు మన జీవితాలు ఒకలాగుంటాయి. ప్రభువులోకి వచ్చిన కొత్తలో మన జీవితాలు ఒకలాగుంటాయి. మనం ప్రభువులో సాగిపోతున్నప్పుడు మన జీవితాలు మరొకలాగుంటాయి. మీరు గమనించండి, ప్రభువులోకి రాకముందు దేవునికి దూరంగా ఉంటాం, లోకంలో ఉంటాం. ప్రభువులోకి వచ్చిన కొత్తలో దేవుడంటే చాలా భయభక్తులతో ఉంటాం. ఒక పాట పాడాలంటే ఎంతో ప్రార్థన చేస్తాం. చిన్న పని చేయాలంటే ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువులోకి వచ్చి సంవత్సరాలు గడిచే కొలది దేవుడంటే భయం పెరుగుద్దా తగ్గుద్దా చెప్పండి?
అమ్మా, దేవుడు అంటే భయం పెరుగుద్దా తగ్గుద్దా? దేవుడన్నా, దేవుని సేవకులన్నా, సంఘమన్నా, సంఘ కార్యక్రమాలన్నా భయం పెరుగుద్దా తగ్గుద్దా చెప్పండి? దేవుడికి మనకు కొంచెం వాక్యం ఇచ్చేసరికి, కొంచెం ప్రార్థన ఇచ్చేసరికి, మనకి కొంచెం ఆత్మ వరాలు వచ్చేసరికి చాలాసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునిలో బాగా మనం బలపడుతున్నాం అనుకుంటాం. మనం దేవునిలో బలపడుతున్నామో లేదో తెలుసుకోవడానికి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు అంటే భయం కలగాలి. ఆ భయము లేని రోజున మనం కొంచెం దారి తప్పిపోతున్నాము అని మనం గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకే కాదు, సేవలో నాకు కూడా. నేను 2005 సంవత్సరంలో సేవలోకి వచ్చాను. 2005 మన నవంబర్ 6వ తారీఖున నేను అభిషేకించబడిన రోజు. అదే రోజు నా బర్త్డే. అదే రోజు భీమవరంలో సంఘాన్ని స్థాపించాను. నా జీవితంలో సుమారు 20 సంవత్సరాలు మందిరాన్ని కట్టి ఎన్నో అనుభవాలు చూశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులు ఎలా ఉంటారు, కొత్తలో ఎలా ఉంటారు, ఆ తర్వాత ఎలా ఉంటారు, కొంచెం ఎవరినైనా మనం గుర్తిస్తే ఎలా ఉంటారు, అనేక అనుభవాలు. దినదినము మనము దేవుడంటే భయపడాలి. కొరింథీ సంఘము వారు అతిశయించే విషయాలు మారిపోయాయి. దేవుణ్ణి బట్టి అతిశయించడం మానేశారు. వాళ్ళు దేవుణ్ణి బట్టి కాకుండా వారు వేటిని బట్టి అతిశయిస్తున్నారు. అనేక విషయాలు భక్తుడు రాశాడండి. వారికి మరొకసారి గుర్తు చేస్తున్నాడు, కొరింథీ సంఘస్థులారా, మీరు దేవునిలో ఎంతో బలపడ్డారు, మీరు దేవుని ఆత్మ వరాలు పొందుకున్నారు, చాలా మంచిదే. మీరు దేవునిలో బలపడిన తరువాత మీలోనికి రాకూడనివి వచ్చేసినాయి అని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, నేను కొన్ని విషయాలు టచ్ చేయకూడదని టచ్ చేయలేదండి. ఎందుకంటే ఆ విషయాలు 10వ వచనం చూస్తే, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. చూడండి, వారు వాక్యంలో, ప్రార్థనలో బలపడేసరికి వారిలోకి ఏమొచ్చినాయి అంట? కలహాలు వచ్చాయి. ఆత్మీయమైన కలహాలు ఎలా ఉంటాయి అంటే, ఎవరు గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప. లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమాన నాయకుడు ఉంటారండి. సేవలో కూడా అభిమాన నాయకులు ఉంటారు. కొందరేమో పౌలు వర్గం, కొందరేమో కేఫా వర్గం, కొందరేమో అపోల్లో వర్గం. వాళ్ళంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. పౌలునంటే కొంతమందికి ఇష్టం ఉండదు, కేఫానంటే కొంతమందికి ఇష్టం ఉండదు. చూడండి, చాలా బాధపడుతూ ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒకటి ఏంటంటే సిలువ. క్రైస్తవ్యానికి ఆధారము సిలువ. సిలువ లేనిదే దేవుని శక్తి లేదు అని ఈ మాటలన్నీ వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, మనం చదివిన దాంట్లోనే 26వ వచనం చూడండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. దేవుడు ఎవరిని ఎలాగూ పిలిచాడు, అలనాడు వారికే కాదు, ఈరోజు మనకు కూడా దేవుడు మనల్ని ఎలా పిలిచాడు అనేది మనమంట చూడాలి. ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, ఏ స్థితిలో పిలిచాడంట ఆయన? మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను,
గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, ఏ శరీరయు కూడా దేవుని ఎదుట అతిశయించకూడదంట. దేవుడు ఎవరిని పిలిచాడంటే జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు. దేవుని పిలుపు వేరు, దేవుని ఏర్పాటు వేరు. ఆత్మీయమైన జీవితంలో 3 ఉంటాయండి. ఒకటి పిలుపు, 2 ఏర్పాటు, 3వది నమ్మకస్తులు. ఈ 3టిని కూడా దేవుడు ఫిల్టర్ చేస్తాడు. పిలుపు ఎవరికంటే అందరికీ పిలుపు. దేవుడి ప్రపంచంలో అందరినీ పిలిచాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు. బోధిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు. వీళ్ళు వాళ్ళు అని తేడా లేదండి. గాడ్స్ కాల్ అనేది యూనివర్సల్. అందరినీ దేవుడు పిలిచాడు. ఎంతమంది అయితే ఆ పిలుపునకు రెస్పాండ్ అవుతారో, రెస్పాండ్ అంటే ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఎవరైతే చూడండి తమను తాము గుర్తించుకోగలుగుతారో. ఎలా గుర్తించుకోవాలంట? దేవుడు జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే నేను వెర్రివాణ్ణి అని గుర్తిస్తారో, దేవుణ్ణి తెలుసుకునేంత జ్ఞానం మనకెక్కడిది? దేవుని కోసం జీవించే అంత జ్ఞానం మనకెక్కడిది? ఈ రోజుల్లో మీరు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా చదువుకున్నవారు వేటిని పూజిస్తున్నారో మీరు గమనించండి ఒకసారి. ఈ సృష్టిని పూజించేవారు ఎంతమంది ఉన్నారు? ఎంత చదువుకున్న వాళ్ళు వారు? చెట్టుల్ని పూజించేవారు ఉన్నారు, పుట్టల్ని పూజించేవారు, మనుషుల్ని పూజించేవారు ఉన్నారు, రాళ్లను పూజించే వాళ్ళు ఉన్నారు, పైనున్న సూర్యుని పూజించేవారు ఉన్నారు, డబ్బును పూజించేవారు ఉన్నారు. అన్నిటిలో నుండి ఈరోజున జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే అది మన జ్ఞానమేనా? దేవుడు ఈ లోకంలో వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే వారి యొక్క అజ్ఞానాన్ని గుర్తించగలుగుతారో వాళ్ళందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారే. దేవుడు జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి ఈరోజు క్రైస్తవ్యానికి పట్టిన అది భయంకరమైన బలహీనత ఏంటంటే, నేను జ్ఞానిని అని నిరూపించుకోవడానికి క్రైస్తవ్యాన్ని బలహీనపరిచే అనేక మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు తమ స్వప్రయోజనం కోసం మాత్రమే దేవుని నామానికి అవమానకరంగా మాట్లాడేవారు అనేక మంది ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎవరైనా సరే నేను జ్ఞాని అనుకోడండి. ఆయన దేవుడు అంట వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మనం చూస్తే బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? చెప్పండి ఒకసారి. దేవుడు బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడండి. ఎందుకంటే బలవంతుల్ని సిగ్గుపరచడానికి ఈ లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కొరింథీయులారా, నేను మిమ్మల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నానో తెలుసా అంటున్నాడు దేవుడు. మీరు వెర్రివారు, మీరు బలహీనులు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారు. ఎవరైనా మనల్ని తృణీకరించారనుకోండి, మనం ఎలా ఫీల్ అవ్వాలి?
నేను నిజంగా తృణీకరింపబడిన వ్యక్తినే. ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, నేను అంతకన్నా బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు. దేవుడు మనల్ని ఏ పిలుపుతో పిలిచాడో, ఏ స్థితిలో మనల్ని పిలిచాడో మనం ఎన్నడూ మర్చిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందువలన అతిశయించువాడు ఏం చేయాలంట? ఎవరి యందు అతిశయించాలి? ఏమ్మా చెప్పండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకంట, చూడండి 31వ వచనములో, ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. మన జ్ఞానం ఎవరు? ఈరోజు జ్ఞానం అంటే ఏదో కాదండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానం. బైబిల్ చెప్పే డెఫినేషన్ ఏంటంటే జ్ఞానానికి, యెహోవా యందు భయభక్తులు. మనం ఎంత భయం కలిగి ఉంటామో, ఎంత భక్తి కలిగి ఉంటామో, దేవుని దృష్టిలో మనము అంత జ్ఞానులం ప్రియమైన దేవుని బిడ్డలారా. జ్ఞానం అంటే అదే. యేసయ్య మనకి జ్ఞానము, యేసయ్య మనకు నీతి. యేసు ప్రభువు లేకుండా నీతి లేదు. ఈరోజు మనలో నీతి ఉన్నదంటే అది ప్రభువు ఇచ్చిన నీతి. అది మనం సంపాదించుకున్నది కాదు, ఆయన ఉచితమైన కృప ద్వారా మనకిచ్చిన నీతి. అందువలన మనం ఎవరిని తృణీకరించకూడదండి. ఎందుకు మనము ఇతరులు ఏ స్థితిలో ఉన్నా తృణీకరించకూడదు, ఎందుకు మనం తీర్పు తీర్చకూడదంటే, మనలో నీతి ఉన్నది అంటే అది కేవలము ప్రభువారు ఇచ్చిన ఉచితమైన కృప. అది యేసు ప్రభువారు మనకి జ్ఞానము, మనకి నీతి. మూడవది ఆయనే మనకు పరిశుద్ధత. యేసయ్య మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. పరిశుద్ధత అంటే సెట్ అపార్ట్. ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. అందరికంటే నువ్వు ఒక భిన్నమైన వ్యక్తివి. అందరి నడవడికలు వేరు, నీ నడవడిక వేరు. అందరి మాటలు వేరు, నీ మాట వేరు. దేవుడు ఈ లోకము నుండి ఆయనే నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నప్పుడు ఈ లోకానికి నీవు అర్థం కావు. చాలామంది మీరు ఉద్యోగం చేసే చోట మీరు చాలామందికి అర్థం కాదు. చాలామంది మిమ్మల్ని ప్రేమించరు, ఎందుకంటే మీరు వారికి లాగా ఉండరు కాబట్టి. ఈ లోకములో నీతిగా బ్రతకడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. లంచాలు తీసుకోకుండా బ్రతకడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. యేసయ్య మనకి పరిశుద్ధత, ఆయనే మనకు విమోచనము నాయను. ఆయన మన కోసం వెల చెల్లించేశాడు. మనం చెల్లించవలసిందంతా ఆయన చెల్లించేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, అతిశయించువాడు, బైబిల్ చెప్పే మాట ఏంటంటే ప్రభువునందే అతిశయించాలి. ఈరోజు మనం చదివిన కీర్తనలు 20వ కీర్తనలో కూడా, కీర్తనలు దావీదు వ్రాసిన కీర్తన 20వ కీర్తనలో 7వ వచనం చూడండి. కొందరు రథములను బట్టియో కొందరు గుర్రములను బట్టియో అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడు. రెండు రకాలైన ప్రజలు ఉన్నారు. కొందరు వాళ్ళు దేన్ని బట్టి అతిశయిస్తున్నారంటే రథములను బట్టియో కొందరు గుర్రములను బట్టియో. వాళ్ళకి కారణం ఉంది. ఆ రోజుల్లో గుర్రాలు రథాలు ఉండేవి. ఈ రోజుల్లో మనుషులకి హెలికాప్టర్లు, కార్లు, బంగ్లాలు ఉన్నాయి. ఎవరైనా ఉండేసరికి కొంత అతిశయపడతామండి. మన పరిస్థితులు బాగపోతే ఎవరైనా మన ఇంటికి వస్తారంటే వద్దులేండి అంటాం. అదే మన పరిస్థితులన్నీ బాగున్నాయి, మంచి బిల్డింగ్ కట్టి అన్నీ బాగున్నాయి అనుకోండి, వాళ్ళు వద్దన్న బలవంతంగా ఇంటికి రమ్మంటాం. ఎందుకు? మనకి తెలియని ఒక అతిశయం ఉంటుందండి మానవ జీవితంలో, ఒక అతిశయం. కొందరు గుర్రములను బట్టియో
కొందరు రథములను బట్టి అతిశయపడుదురు. మనమైతే చెప్పండి, మనమైతే మీరు ఎందులో ఉన్నారు? మనం ఎందులో ఉన్నాం? మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి, మనకి ఏమీ లేకపోయినా సరే, మనకేమీ లేకపోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మనం అతిశయపడాలి. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వాళ్ళకి మనకు తేడా చూసారా? ఆ తర్వాత వచనములో 8వ వచనములో, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. ఎవరు వాళ్ళు? వాళ్ళెవరు? ఏమ్మా, ఎవరైతే గుర్రాలను బట్టి, చెప్పండి, గుర్రాలను బట్టి, రథములను బట్టి అతిశయపడతారో వాళ్ళందరూ ఏం చేస్తారంట? చెప్పట్లేదు అందరూ. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు కృంగి నేల మీద పడిపోతారండి. ఒకవేళ మనమైనా అంతే. దేవుడు మనల్ని దీవించినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుని కంటే మించి వాటిని బట్టి కనుక మనము అతిశయపడితే, దేన్ని బట్టి మనం అతిశయపడతామో ఆ విషయంలోనే బాధపడతాం. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ విషయాన్ని బట్టి. కొన్నిసార్లు అందం ఉంటే అతిశయపడతాం, ఆ విషయంలోనే బాధపడాల్సి వస్తుందండి. అందం పోతే చాలా బాధపడతాం మనం. కొన్నిసార్లు బిడ్డలను బట్టి మనం అతిశయపడతా ఉంటాం, ఒక్కోసారి వాళ్ళని బట్టే మనం బాధపడతా ఉంటాం. దేవుని బిడ్డలారా, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి మనము అతిశయపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా వ్రాశారో ఇర్మియా గారు కూడా ఈ మాటలే వ్రాశారు 9వ అధ్యాయంలో. చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయము 23వ వచనంలో, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియో, శూరుడు తన శౌర్యమును బట్టియో అతిశయింపకూడదు. చూడండి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇవి లేకపోతే ఎలా ఉంటాం? అతిశయించకుండా. జ్ఞానం ఉంటే అతిశయించకుండా ఉంటామా? శౌర్యం ఉంటే అతిశయించకుండా ఉంటామా? ఐశ్వర్యం ఉంటే అతిశయించకుండా ఉండగలమా? ఇది సాధ్యమేనా? ఏమా, మన వల్ల అయ్యే పనేనా? జ్ఞానాన్ని బట్టి అతిశయించకుండా, తన శౌర్యమును బట్టి అతిశయించకుండా, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకుండా ఉండడం సాధ్యమయ్యే పనేనా? కానీ భక్తుడు అంటా ఉన్నాడు, అతిశయింపకూడదు. వాటిని బట్టి మనం అతిశయించకూడదు. దేన్ని బట్టి అతిశయించాలంట? 24వ వచనంలో, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి అని పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు అని మనం అతిశయించాలంట. ఆయన నీతి న్యాయాలు జరిగించే దేవుడని మనం అతిశయించాలంట. ఆయన కృపను బట్టి మనం అతిశయించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో దేవునిలో నేను నమ్మకంగా సాగలేకపోతా ఉన్నాను, సరిగా ప్రార్థన చేయలేకపోతా ఉన్నాను, ఇంకా దేవుని వాక్యానికి పూర్తిగా లోబడలేకపోతా ఉన్నాను, దేవుని బట్టి ఆనందించలేకపోతా ఉన్నాను, అయినా దేవుడు నాకు కృప చూపిస్తా ఉన్నాడు. ఆ కృపను నేను వ్యర్థం చేసుకోకూడదని దేవుని కృపను బట్టి మనము అతిశయించేవారుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. వీటిని బట్టి మనము అతిశయించకూడదు. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే,
సామెతల గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనం. చూడండి ఒకసారి, బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా దేన్ని బట్టి అతిశయించకూడదంట? రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఏం జరుగుద్దండి? ఈ మధ్య ఎన్ని చూస్తున్నాం మనం? ఎన్ని బస్సు యాక్సిడెంట్లు చూసాం మనం. సజీవంగా కాలిపోయిన వారిని చూసాం. మొన్నైతే టిప్పర్ ఢీకొని బస్సులోని ఎంతమంది చనిపోయారు? ఆ రాళ్ళు పడిపోయి ఒకే ఫ్యామిలీలో 3 అక్క చెల్లెలు అంటాడు. చిన్న బిడ్డను ఎత్తుకున్న తల్లి అలాగే చనిపోయారు. డ్యూటీకి వెళ్ళేవారు చనిపోయారండి. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఎంత చక్కగా జ్ఞాని అయిన సొలొమోను రాస్తా ఉన్నాడు. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. మనము ఈ రోజు వారమే. ఇంకా బైబిల్ ఉంటుంది, మనము నిన్నటి వారమే. అసలు ఈ రోజు వారం కూడా కాదు, మనము నిన్నటి వారమే. మనం అతిశయించకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. రేపు ఏదో జరిగిపోద్ది, ఏదో అయిపోద్ది. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఎలాగున్నా బ్రతుకుతూ ఉన్నాం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. యాకోబు పత్రికలో యాకోబు గారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు గారు అంటారు, 4వ అధ్యాయము 16వ వచనంలో, మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఎట్టి అతిశయం అంతా కూడా చెడ్డది. మన డంబాలను బట్టి మనం అతిశయించకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చెవినని మీరెరుగరా? దేవుని ఆత్మీయ జీవితంలో మనలో పెద్ద పెద్ద పాపాలు అక్కర్లేదండి. ఒక చిన్న పాపం చాలు మన జీవితం మొత్తం నాశనం అయిపోవడానికి. ఒక చిన్నది చాలండి, చిన్నది చాలు. ఒక చిన్న పాపము, చిన్న అవిధేయత మన ఆత్మీయ జీవితం అంతా కూడా నాశనం అయిపోవడానికి కారణమవుతుంది. పులిసిన పిండి ఎంత చాలు? ఒక బిందెడు పాలున్నాయి అనుకోండి, అందులో తోడేయడానికి, పులిసిన పిండి అంటే తోడేయడానికి ఎంత కావాలి? పెరుగు ఎంత కావాలి? స్పూన్ చాలు. కొరింథీ సంఘం అంట అతిశయపడుతున్నారంట. వారిలో పులిసిన పిండి పెట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, మీకు మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనలో ఎన్ని పాపాలున్నా ప్రార్థన చేస్తే ప్రార్థన వచ్చేస్తుంది, వాక్యం చెప్తే వాక్యం వచ్చేస్తుంది, పాటలు పాడితే పాటలు వచ్చేస్తాయి, స్వస్థత ప్రార్థన చేస్తే స్వస్థతలు వచ్చేస్తాయి, భాషలు వచ్చేస్తాయి, దర్శనాలు కూడా వచ్చేస్తాయి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఓ మనిషిలో పాపం ఉంటే కారణం ఏంటంటే దేవుడు ఏది ఇచ్చినా తీసుకోడండి. ఒక మనిషికి దేవుడు ఎన్ని వరాలు ఇచ్చినా ఏం చేయడైనా? దేవుడు వరాలు తీసుకోడు. ఆత్మ లేకపోయినా వరాలు ఉంటాయి, ఆత్మ లేకపోయినా వరాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏంటంటే పులిసిపోయారు. వారిలో పులిసిన పిండి ఉంది. ప్రార్థన చేయమంటే గంభీరంగా చేసేస్తున్నారు, పాటలు పాడమంటే గంభీరంగా పాడేస్తున్నారు, నోరు విప్పితే ప్రవచనాలు వచ్చేస్తున్నాయి. అయినా వాళ్ళని ఉద్దేశించి అంటున్న మాట ఏంటంటే పులిసిన పిండి. చాలా భయంకరమైన విషయాలు రాశాడు. 5వ వచనం ప్రారంభంలో చాలా ఘోరంగా రాశాడండి. ఇమ్మా నేను చదవను కానీ మీరు చదవండి, మీరు చదువుకోండి. 5వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో ఒకసారి చదివారు అందరూ? అంటే కొంచెం పిలిసిన పిండి, కొంచెమే. ఎక్కడ దాకా దారి తీసింది వాళ్ళని?
చాలా భయంకరమైన స్థితికి వెళ్ళిపోయారు. మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అపవాదికి కొంచెం అవకాశం ఇస్తే, కొంచెమే కదా అని మీరు అనుకోవద్దు. చాలామంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఒకరోజు బద్దకించండి, ఏమొద్దు. ఎక్కువ రోజులు అక్కర్లా, ఒక్కరోజు మీరు బద్దకించండి. ఆదివారం ఆరాధనకి క్రమంగా వచ్చేవాళ్ళు ఉంటారు. ఒక వారం మానేయండి, ఎలా ఉంటుందో. కొంతమంది సమయానికి వచ్చేవాళ్ళు ఉంటారు. కొంచెం ఆలస్యంగా రండి, ఎలా ఉంటుందో పర్లేదు అనిపిస్తుంది. అది పులిసిన పిండి. కొంచెమైనా సరే మనం చేసే భక్తిలో ఎక్కడైనా కొంచెం తగ్గిపోతే అపవాది దాన్ని క్యాచ్ చేస్తూ ఉంటాడు. అతిశయపడవద్దు. మనం అనేకమైన విషయాల గురించి బైబిల్ గ్రంథంలో అతిశయపడవద్దు అనే మాటలు దేవుడు మన కోసం వ్రాసి ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుతూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా. మన భక్తిలో క్రీస్తు శిలువ ఉండాలి. ఏముండాలి? మన భక్తిలో ఏముండాలి? శిలువ ఉందా? చెప్పండి, శిలువ ఉందా? మన భక్తిలో శిలువ ఉందా లేదా? శిలువ లేని భక్తి వ్యర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఒక శిలువ అనుభవాన్ని ఈ లోకంలో మనం అనుభవించాలి. కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని అవమానాలు, కొన్ని నిందలు మనము అనుభవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వాళ్ళ కడుపే వారి దేవుడు. మీటింగుల్లో భోజనాలు పెట్టారనుకోండి, ప్రసంగం గురించి మాట్లాడతారా, భోజనాల గురించి మాట్లాడతారా? ఏమ్మా, చాలా చోట్ల మీటింగులు అంటే సాంబారే పెడతారండి, అన్నం సాంబార్ పెడతారు, శుభ్రంగా తిని వెళ్ళిపోతారు. మన మీటింగులు ఏం పెడతాం? మనం చికెన్ పెడతాం, మటన్ పెడతాం, ఫిష్ పెడతాం. అవునే కదండి? అన్నీ పెట్టడం వల్ల ఏమవుద్ది? ఏదోటి పాడవుద్ది అన్నిట్లో. దేని గురించి మాడుకుంటారు? పాపం అన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు. కొంతమందికి కడుపే వారి దేవుడు. దేవుని కొరకు కడుపు మార్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులని బైబిల్ సెలవిస్తూ ఉంది. చివరి దినాల్లో ఉన్నాం మనం. దేవుని కంటే సుఖాన్ని, దేవుని కంటే తిండికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదివిన పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనాన్ని. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపదగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగ చేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. చూడండి, దేవుడు అంటా ఉన్నాడు, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది. దేవుని కార్యాలు చేయడానికి ఎక్కువ మంది అక్కర్లా, తక్కువ మంది కావాలి. పరిశుద్ధులు కావాలి. దేవుని కార్యాలు చేయాలి అంటే దేవునికి సమర్పించుకున్న వారు కావాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కావాలి. 6వ అధ్యాయము ప్రారంభంలో ఇశ్రాయేలీలు, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము ప్రారంభంలో, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. చూడండి, దేవుని దృష్టికి దోషులైపోతే దేవుడు వారిని మిద్యానీయులకు అప్పగించేశాడంట. దేవుడు అప్పగించేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడు ఎవరినైనా
ఒక వ్యక్తిని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ దేవుడు అప్పగించేస్తే ఎలా ఉంటుంది? దేవునికి కోపం తెప్పిస్తే, ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే మన పరిస్థితి ఏంటి? కొన్నిసార్లు దేవుడు మనకు దూరంగా ఉండే పరిస్థితులు ఉంటాయండి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు దాక్కున్నారండి. 3వ వచనం మనం చదివితే, ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాగుపోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. చూడండి, ఇశ్రాయేలుకి ఏది లేదండి, మొత్తం పట్టుకెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు. వారి యొక్క పంటను, వారి పశువుల్ని, వారికి ఉన్న సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఎలా బ్రతుకుతారు? 7 సంవత్సరాలు దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. వారంట 6వ వచనంలో మిక్కిలి హీనదశకు వచ్చేసారంటండి. దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెట్టేస్తే అన్నీ పోతాయి. ఆరోగ్యం పోద్ది, సంతోషం పోద్ది, అన్నీ పోతాయి. వారు మిక్కిలి హీనదశకు వచ్చేసారంట. కానీ వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటంటే, యెహోవాకు మొర్ర పెట్టిరి. మిక్కిలి హీన స్థితికి వచ్చినప్పుడు, కోలుకోలేని స్థితికి వచ్చినప్పుడు, తిరిగి ఇంకా లేవలేని పరిస్థితికి వచ్చినప్పుడు వారు చేసిన పని, వారు దేవునికి మొర్ర పెట్టిరి. దేవునిలో ఆయన బిడ్డలమైన మనకి ఉన్న ధైర్యం అదొకటేనండి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎప్పుడు దేవుని వైపు తిరిగినా మన దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన జీవితంలో మనం ఏది కోల్పోయినా సరే ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. మన వైపే మనం చూసుకోవాలండి. ఏది కోల్పోయినా ఎవరి వైపు మనం చూడకూడదు, మన వైపే మనం చూసుకోవాలి. నాకు దేవునికి ఎక్కడ సంబంధం చెడిపోయింది? దేవుడు ఒక సేవకుడిని పంపించాడు. ఆ సేవకుడు వెళ్ళాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు సేవకుడిని పంపిస్తాడండి. దేవుడు చేసే అద్భుతం ఏంటంటే, దేవుడు తన సేవకుడిని ఊరికే పంపిడు. ఎవరి దగ్గరికైనా, ఎవరింటికైనా. చాలామందికి తెలియదండి. సేవకులు రారు. ఎందుకు రారంటే దేవుడు పంపించాలి. వారి పాదములు దేవుడు దీవిస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక సేవకుడిని పంపించాడు. గడిచిన కాలంలో దేవుడు ఏ కార్యాలు చేశాడో వారికి ఒకసారి గుర్తు చేశాడు. ఎలా ఉండాలో దేవుడు వారికి చెప్పాడు. అయినా వాళ్ళు దేవుని వైపు తిరగలేదండి. ఆ సమయంలో దేవుడే, యెహోవా దూతగా దేవాది దేవుడు దిగి వచ్చాడు. గిద్యోను ఆయనంట చాటుగా ఆ గోధుమలు బాగు చేసుకుంటా ఉన్నాడు. మనం చూస్తే 6వ అధ్యాయంలోనే 11వ వచనముల మధ్యలో నుంచి, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా, ఆయన ఎంతో భయముతో వణికిపోతా ఉండంటే, పరాక్రమము గల బలాఢ్యుడా. దేవుడండి మనం ఏ స్థితిలో ఉన్నా బలపరిచే దేవుడు. ఆయన మనం ధైర్యవంతులుగా ఉండాలి. ఆయన బలపరిచే దేవుడు. నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. గిద్యోను 2 పనులు చేశాడండి. మొట్టమొదటిగా దేవునికి అర్పణ అర్పించాడు. ఒక మేకను తీసుకుని వచ్చాడు, దేవునికి అర్పించాడు. యెహోవా దూత కర్రతో దాన్ని ముట్టుకోగానే అగ్నితో మొత్తం కూడా దహించుకుపోయింది.
రెండో పని ఏం చేశాడంటే, గిద్యోని యొక్క తండ్రే బయలుకు బలిపీఠాన్ని కట్టించాడు. దేవుడు అన్నాడు అవన్నీ పడగొట్టేయమన్నాడు. ఎలా పడగొట్టేస్తాడు? బలిపీఠాన్ని కడితే పడగొడితే ఊరుకుంటారా? ఈ రోజుల్లో మనం ఏదన్నా చేస్తే ఊరుకుంటారా? భయపడంట రాత్రి వేళ కొంతమందిని తీసుకుని వెళ్ళి ఆ పని చేయిస్తే గిద్యోను చంపడానికి వచ్చేసారు. కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఈయన అంటూ ఉన్నాడు, నిజంగా బయలు దేవుడైతే దేవుడే ఆయన పక్షంగా వాదించుకుంటాడు. మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ గిద్యోనును ఆవరించడం మనం చూస్తూ ఉంటాం. దేవుని ఆత్మ గిద్యోని మీదకి రావడానికి గిద్యోను 2 పనులు చేశాడు. దేవునికి అర్పణ అర్పించాడు, బయలు యొక్క బలిపీఠాలన్నీ పడగొట్టేశాడు. మనం కూడా దేవునికి అర్పణ అర్పించాలి. అపవాదికి సంబంధించినవన్నీ కూడా మన జీవితంలో పోవాలి. అన్నీ పోయినప్పుడు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి దిగి వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 మనం చేయాలి. దేవునికి మనం అర్పించుకోవాలి. 2 అపవాదికి సంబంధించినంతా మన జీవితంలో నుండి పోవాలి. దేవుని ఆత్మ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు గిద్యోని మీదకి దిగి వచ్చాడో వెంటనే 7వ అధ్యాయంకి వచ్చేసరికి యుద్ధం ప్రారంభమైంది. మిద్యానీల దండు కనపడింది. దేవుడు అంటా ఉన్నాడు, నీతోనున్న జనులు ఎక్కువ మంది. 2వ వచనములో, నేను వారి చేతికి మిద్యానీలను అప్పగింపతగదు. ఎందుకంటే ఇశ్రాయేలు ఏమంటారంటే, నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిన అనుకుని నా మీద అతిశయపడుదురేమో. ఎప్పుడు కూడా దేవుని దగ్గర నేను అని మాత్రం మనం అనకూడదండి. నేను చేశాను, నా వల్లే అయ్యింది, నేను లేకపోతే అనకూడదండి. దేవుడు ఇష్టపడ్డలాగా. దేవుడు అన్నారు, వాళ్ళు అతిశయపడతారు. వాళ్ళు చూస్తే విస్తారంగా ఉన్నారు, వారికి ఉన్న ఒంటెలు కానీ వారి సైన్యం కానీ విస్తారంగా ఉన్నారు. వీళ్ళు చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుడు అంటున్న మాట 3వ వచనంలో, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. ఒకవేళ పాటలు పాడడానికి రమ్మంటే ఎంతమంది వస్తారు? ఆ రోజున గిద్యోను బూర పట్టుకొని పాటలు పాడడానికి రండి అంటే ఎంతమంది వస్తారు చెప్పండి? యుద్ధం చేయడానికి ఎంతమంది వస్తారు? యుద్ధం అంటే చెప్పలేము, మళ్ళా మనం బ్రతుకుతామో లేదో మనకు తెలియదు. 22,000 మంది వెళ్ళిపోతే ఇంకెంతమంది మిగిలారు? 10,000 మంది. అంటే మొత్తం ఎంతమంది? 32,000 మంది అంతే సైన్యం. 32,000లో ప్రభు అన్నాడు, ఈ 22,000 మంది నాకు వద్దన్నాడు. మళ్ళా దేవుడు అంటా ఉన్నాడు, ఇంతమంది కూడా నాకు వద్దు. ఈ 10,000 మంది అంటారు, మళ్ళీ వీళ్ళు అతిశయిస్తారేమో, వీళ్ళందరినీ కూడా నీళ్లు తాగడానికి దించమన్నాడండి ఆయన. చూస్తే 4వ వచనం చూస్తే, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించేదను, దేవునికి మహిమ కలుగునుగాక. 10,000 మంది నీళ్లు తాగడానికి దిగారండి. దేవుడు వారిని కూడా 2 భాగాలుగా చేశాడు. కొంతమంది అంట చేత్తో నీళ్లు తీసుకుని కుక్క గతికినట్లు గతికారంట. కొంతమంది మోకాళ్ళుని తాగారంట. 300 మంది ఏం చేశారండి? వాళ్ళు 300 మంది చేత్తో నీళ్లు తీసుకుని కుక్క గతికినట్లు గతికారు. మిగిలిన 9,700 మందిని అన్నాడు దేవుడు, వీళ్ళు కూడా వద్దు పంపించేయి అన్నాడు. మొత్తం ఎంతమంది? మొత్తం ఎంతమంది ఇశ్రాయేలు సైన్యం? అమ్మా కరెక్టే, 32,000 మంది. ఎంతమంది? 30. ఎంతమంది మిగిలారు యుద్ధం చేయడానికి? చెప్పట్లేదు, చెప్పండి అమ్మ, ఎంతమంది? 300 మంది. ఎంతమంది? 300 మంది. ఎంత పర్సెంట్? 32,000 మంది. 32,000లో 10% అంటే ఎంత? 3,200 మంది. వీళ్ళు 1%. 1% కూడా లేరండి. 1% అంటే 3,320 మంది. అంతమంది కూడా లేరు. 100లో ఒకళ్ళు కూడా లేరు.
మీరు ఆలోచన చేయండి. దేవునికి మనం పనికి రావాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి పనికి రావాలంటే మనం ధైర్యవంతులుగా ఉండాలి. ఎప్పుడు ధైర్యం అంటే, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని కొరకు మన ప్రాణాన్ని అర్పించడానికి మనం నిలబడాలి. అంతే. పిరికి వారు దేవునికి పనిచేయరు, ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండోది, యాక్టివ్గా ఉండాలి. దేవుని పని అంటే యాక్టివ్గా ఉండాలి. దేవుడు పిలిచినప్పుడు మనం సిద్ధపాటుతో ఉండాలి. ఈ 300 మందిని 3 భాగాలుగా విభజించి 300 మందిని 3 భాగాలుగా విభజించి ఒక్కొక్కరికి బోర, ఒక దివిటి, ఒక కొండనిచ్చి, అంతే అయ్యే ఆయుధాలు. నేనేం చేస్తే మీరు అవి చేయమన్నాడు. అంతే. బోరను బుదాడు, కొండను పీల్చాడు, దివిటీలు పట్టుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళు పారిపోయి ఒకళ్ళని వాళ్ళు చంపేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ఉంటే మన శత్రువులతో యుద్ధం చేస్తాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజున దేవుణ్ణి బట్టి మనము అతిశయించాలి. దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. అతిశయించాలా, కృంగిపోవాలా? ఏమో చెప్పండి. దేవుని బట్టి అతిశయించాలా, కృంగిపోవాలా? నాకేమీ లేదండి, నాకు బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, మనం కృంగిపోకూడదండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నాను ధైర్యంగా చెప్పాలి, నా దేవుడు నాతో ఉన్నాడు. ఒకటే మాట చాలు, మన జీవితం మారిపోద్ది. నువ్వే స్థితిలో ఉన్నా, నీకెవ్వరు తోడు లేకపోయినా సరే, నా దేవుడు నాతో ఉన్నాడు. అతిశయం, దేవుణ్ణి బట్టి అతిశయం. దేవుణ్ణి బట్టి అతిశయిస్తుంది. నా దేవుడు నాతో ఉన్నాడంటే దేవుడు దిగి వచ్చేస్తాడండి. నా దేవుడు నాతో ఉన్నాడంటే ఆయన దిగి వచ్చి మన పక్షంగా ఉంటాడు. ఆయన మన పక్షంగా ఉండే యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా. దేనికి భయపడవలసిన పని లేదు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మనతో ఉన్నాడు. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరు? ఎవరు చెప్పండి? ఎవరు? ప్రభువే. చెప్పాలండి. మన జ్ఞానం, మన బలం, మన శక్తి కాదండి. అలా ఎప్పుడు మనం పలకూడదండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. నేను ప్రిపేర్ అయిన దాంట్లో 10వ వంతు కూడా ఇంకా అవ్వలేదు. ఎప్పుడు చాలా ప్రిపేర్ అయిపోతాను, 10వ వంతు కూడా చెప్పను. నేను టైం అయిపోతూ ఉంటుంది. దేవుణ్ణి బట్టి మనము అతిశయపడాలి, ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఆయన బట్టి మనం అతిశయపడతా ఉంటారో వారి జీవితంలో అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చదివి ప్రార్థనలోకి వెళదాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చదువుకొని ప్రార్థన చేస్తాను. అందరూ తీసారా? అందరూ తీయండి, పర్వాలేదు. ఈ మాట మీకా గ్రంథం. నేను మీకు చిన్న మాట చెప్తాను. మీరందరూ కూడా బైబిల్ ఎన్ని ఉన్నాయండి? మన బైబిల్లో గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? 60. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? పాత నిబంధనలు 39, క్రొత్త నిబంధనలు 27. ఇవన్నీ కంటత పట్టండి. ఎందుకంటే పేజీ నెంబర్ ఇప్పుడు చెప్పకూడదు, అవమానం. అది ఇన్సల్ట్ అండి. నేనే చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతానండి. ఇంతకాలం నుంచి బైబిల్కి మనం వస్తున్నాం చర్చికి. నేను నిజంగానండి, మీరు బైబిల్ చదివినా చదవకపోయినా ఇవన్నీ ముందు కంటత పట్టండి. ఏంటి? ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండం, ఇవన్నీ కూడా చదవండి. పక్కన చెప్పగానే ఏం చేయాలి? మీరు సేవకుడిగా నేను చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా, లేకపోతే అది మీకే అవమానం. ఏమ్మా, మీకా గ్రంథం అంటే కొంతమంది కొత్త నిబంధన తీస్తారు. తీయకూడదు, అలాగా తీయొద్దు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఇది చెయ్యాలండి. ఓ పాస్టర్ గారిగా ఇప్పుడు మీరే ఉన్నారు, తీస్తే మాకు చాలా అవమానంగా ఉంటుంది. కాబట్టి ఈ 66 గ్రంథాలు చదవండి, తప్పేం కాదు. బైబిల్ చదివితే మనకి చాలా మంచిది. ముందు ఇది నేర్చుకోవాలి. ఒకసారి మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా
నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. దేవుని బిడ్డలారా, ఇది ఒక ప్రవచనాత్మకమైన మాట. ఈ మాటలు మరొకసారి, నా శత్రువా, చెప్పండి ఒకసారి నాతో పాటు, నా శత్రువా నా మీద అతిశయించవద్దు. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. మనం కొన్నిసార్లు పడిపోతూ ఉండే అనేక విషయాల్లో మనం, మన బిడ్డలు, మన కుటుంబ పరిస్థితులు మన క్రిందకు పడిపోయినప్పుడు మన శత్రువు అతిశయిస్తూ ఉంటాడు. ఆ టైంలో మనం కృంగిపోయి అలాగే ఉండకూడదు. శత్రువుతో మాట్లాడాలి. శత్రువుతో మనం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను తప్పకుండా లెగుస్తాను. నేను ఏ స్థితిలో ఉన్నా పైకి లెగుస్తాను. నన్ను లేపేవాడు నా దేవుడే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనల్ని బట్టి దేవుడు అతిశయిస్తాడండి. మనం ఏ విషయాల్లో అతిశయించాలో కూడా చాలా మాటలు బైబిల్లో ఉన్నాయి. ఇంకా అసలు అవి ఏమీ కూడా టచ్ చేయలేదు నేను. మనం వేటిని బట్టి అతిశయించాలి, వేటిని బట్టి అతిశయించకూడదు కొన్ని మాటలు ధ్యానం చేశాం. వేటిని బట్టి అతిశయించాలో, దేవుడు వేటిని బట్టి అతిశయిస్తాడో చాలా మాటలు వ్రాయబడ్డాయి. మనము ఈ రోజున దేవుని బిడ్డరా, మీ జీవితంలో ఏ కష్టం ఉన్నా, మీ కుటుంబంలో ఏ కష్టం ఉన్నా, ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని, నా శత్రువా, మన శత్రువు అపవాదే, నీవు నా మీద అతిశయించవద్దు. నేను కింద పడిపోయినా తిరిగి లెగుస్తాను. నేను తప్పకుండా లెగుస్తాను. నేను లెగుస్తాను అని మీరు చెప్పాలి. మన దేవుడు లేపుతాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, మధ్యలో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా కృంగిపోవద్దండి. మీలో ఎవరైనా నేను లేవలేను, నా కష్టాల నుంచి బయటపడలేను అనుకుంటే ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయండి. అపవాదిని మీతో మాట్లాడనివద్దు. మీరు మాట్లాడండి. ఈ వాగ్దానాన్ని ఎత్తుకొని మీరు మాట్లాడండి. ప్రభు కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డ చిన్న ప్రార్థన చేయండి. మీ మనసులో మీరు చిన్న ప్రార్థన. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి బట్టి మనం అతిశయిద్దాం, సంతోషిద్దాం. ఆయన విడిచిపెట్టి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు ఆయన, నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు ఆయన, నిన్ను దీవించడానికి పిలిచాడు ఆయన, నిన్ను వాడుకోవడానికి పిలిచాడు ఆయన, ఉన్నతంగా హెచ్చించడానికి దేవుడు పిలిచాడు ఆయన. నిన్ను పిలిచిన వ్యక్తి సామాన్యమైన వాడు కాదు. మనం బలహీనులం అయినా పిలిచాడు ఆయన. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. కొందరు గుర్రాలను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు నాయన. నిజంగా మాకు ఈ లోకంలో అతిశయించడానికి ఏమీ లేదు నాయన. యేసయ్యా, మా అతిశయము నీవే. నిన్ను బట్టే మేము ధైర్యంగా ఉన్నాం నాయన. దేవా, నీ యందు అతిశయించిన ప్రతి క్షణం కూడా మమ్మల్ని దీవిస్తానే ఉన్నావు, బలపరుస్తానే ఉన్నావు, ఆదరిస్తా ఉన్నావు, హెచ్చిస్తా ఉన్నావు, కృప చూపిస్తా ఉన్నావు నాయన. సమస్త మహిమ నీకు కలుగునుగాక. మా సంఘంలో ఎవరైనా బిడ్డలునైనా, ఎవరైనా కృంగిపోయి ఉంటే, పడిపోయి ఉంటే, విచారముతో ఉంటే, యేసయ్య నామములో వారి జీవితంలో అద్భుతాలు కలగాలి, ఆశ్చర్యమైన కార్యాలు కలగాలి, ధైర్యవంతులుగా మారాలి నాయనా. నీకు వందనాలు. వ్యర్థమైన డంబమంతా, వ్యర్థమైన అతిశయం అంతా మా నుండి కొట్టివేయండి ప్రభువా. అందరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమేన్. ఈ సమయంలో మన ట్రెజరర్ గారు, వారి యొక్క బృందం వచ్చి కానుకలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను.
కానుకలు పడుతుండగా 440వ పాట పాడుతుండగా కానుకలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తాను. కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రత్యేకమైన ప్రార్థన అవసరత ఉన్న వారిని కూడా ఆ దేవుడే యేసు ప్రభు వారు గొప్ప కార్యం చేయనట్లు ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివై ఉన్న మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. మా అతిశయము, మా ఆనందము, మా కిరీటము, మా సర్వము నీవేనైనా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. దేవా, నీ ప్రియ బిడ్డలు నిన్ను ప్రేమించారు, నీ వాక్యాన్ని గౌరవించారు నాయనా. ఈ సన్నిధానములో వారి తనువును నా ప్రభువా సమస్తాన్ని నీకు సమర్పించి ఉంటుండగా నాయనా, మీరు అంగీకరించిన దేవుడు అయినందుకు స్తోత్రాలు. బిడ్డలకు మీరు అనుగ్రహించిన ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి చేతి కష్టార్జితము అంతటి కొరకై నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దేవా. అందరినీ ఆర్థికంగా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. మీ సన్నిధానంలో సమర్పించబడిన ఈ కానుకలు, దశమ భాగములు, ప్రథమ ఫలములు, ప్రతిష్టార్పణలు, కృతజ్ఞతా కానుకలు అన్నీ కూడా నైనా ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో రాయండి. ఇవ్వుడి ఇవ్వబడును అన్నావు నైనా. ఆకాశపు వాకిళ్ళు విప్పు నైనా, నూరంతల ఆశీర్వాదాన్ని ఇవ్వండి నైనా. అందరూ సంతోషంగా క్షేమంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు నైనా
ఎన్ని రకాలైన ప్రార్థన అవసరతలో ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరు ముట్టండి నాయనా. యేసయ్యా, నీ నామములో ఉన్న ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభువా. మీ నామములో ఉన్న తండ్రి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తామన్నా. చిన్న బిడ్డలను, యవనస్తులను, స్త్రీలను, వృద్ధులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరూ సంతోషముతో, క్షేమముతో, విశ్వాసములో బలపడుతూ నాయనా నీ మహిమగా జీవించగలుగుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభువా. మా సంఘ నాయకులను, ఎగ్జిక్యూటివ్ వారిని, డీకన్ బోర్డు మెంబర్స్ను, స్త్రీల సమాజ కన్వీనర్ను, నాయనా యూత్ కన్వీనర్ని, సండే స్కూల్ టీచర్ని ప్రభువా, మా యొక్క అడ్వైస్ అందరినీ మీరు దీవించి అందరినీ నాయనా విశ్వాసములో, ప్రార్థనలో ఎదుగునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా. శుభకార్యాలు నాయనా ఈ వారంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి దేవా. ఎక్కడైనా ఏదైనా ప్రభువా విచారకరమైన విషయాలు ఉంటే వారికి తోడుగా ఉండి మీరు ఆదరించి నాయనా కుటుంబాలు మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ నాయనా ఈ వారమంతా మీరు కాపాడండి నాయనా. వచ్చే వారం నూతన శక్తితో, నూతన ఆశీర్వాదముతో, సంతోషముతో మేమందరం ఆరాధించగలుగుటకు సహాయము దయచేయమని మా సంఘాన్ని ఇంకా విస్తరింపచేయండి. అనేక మందిని తీసుకుని రండి నాయన. ఎంతమంది బిడ్డలు నాయన దూర ప్రాంతాల నుంచి వచ్చారో వారందరినీ క్షేమంగా గమ్యస్థానానికి చేర్చండి నాయన. సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. గడిచిన వారం యొక్క కానుకల వివరాలు మన యొక్క ట్రెజరర్ గారు తెలియజేస్తారు. అనంతరం సెక్రటరీ గారు ప్రకటనలు తెలియజేస్తారు. ప్రైజ్ లార్డ్. ముందుగా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను అండి. ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమం నడిపించినటువంటి సంఘ కాపర్ గారు అనిల్ నాయుడు గారికి సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన సంఘం అంతటికి యేసుక్రీస్తు ప్రశస్త